హలో అండి, అందరికీ నమస్కారం. ఒక ఆడపిల్ల పడే కష్టాలు పార్ట్ 3. సురేష్ వాళ్ళ అమ్మ బాధతో రమ్య ఇంకా నా కోడలు కాలేదురా అంటుంది. ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు అంటాడు సురేష్. లేదు సురేష్, తన పెళ్లి శుభలేఖ తీసుకొని వచ్చింది అంటుంది. ఆ మాట విన్న సురేష్ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు అమ్మా, నీకు పిచ్చి పట్టిందా? రమ్య ఏంటి, పెళ్ళేంటి, అసలు ఏం మాట్లాడుతున్నావు అంటాడు. అప్పుడు వరలక్ష్మి, అవునురా, నువ్వు ప్రేమించిన రమ్య ఇంకొకరికి భార్య అవుతుందిరా అని ఏడుస్తుంది. ఆ విషయం విని సురేష్, నేను ఒకసారి రమ్యని చూడాలి, రమ్యతో మాట్లాడాలి అని బయటకు వస్తుంటే వరలక్ష్మి సురేష్ను ఆపి, సురేష్ ఒక్కసారి నేను చెప్పేది విను, పక్కన రమ్యకు కాబోయే అబ్బాయి ఉన్నాడు, నువ్వేమీ మాట్లాడకు, సైలెంట్గా ఉండు, రమ్యతో ఫోన్ చేసి నేను మాట్లాడతాను సురేష్ అని చెబుతుంది. అప్పుడు సురేష్ ఓకే అమ్మా అని అంటాడు. సురేష్ పైన కిటికీల నుండి రమ్యని చూస్తూ ఉంటాడు. ఆంటీ, మా పెళ్ళికి తప్పకుండా రావాలి, రమ్య ఇన్విటేషన్ ఇస్తుంది. అప్పుడు వరలక్ష్మి, తప్పకుండా వస్తానమ్మా నీ పెళ్ళికి అని ఇన్విటేషన్ తీసుకుంటుంది. అప్పుడు నాగేంద్ర, రమ్య అక్కడ నుండి వెళ్ళిపోతారు. మరుసటి రోజు సురేష్ చాలా బాధపడుతూ పబ్బుల్లో కూర్చొని మందు తాగుతూ ఉంటాడు. అక్కడికి నాగేంద్రతో పాటు ఇంకో అమ్మాయి అక్కడ ఉంటాడు. సురేష్ షాక్ అవుతాడు. నాగేంద్ర ఇంకొన్ని రోజుల్లో రమ్యని పెళ్లి చేసుకుంటున్నాడు. ఈ టైంలో వేరే అమ్మాయితో పబ్బుల్లో ఎందుకున్నాడు అని వాళ్ళని ఫాలో అవుతాడు. నాగేంద్ర ఆ అమ్మాయిని తీసుకొని రూమ్లోకి వెళ్తాడు. అది చూసి సురేష్ చాలా బాధపడతాడు. రమ్యకు అన్యాయం జరగకూడదు, రమ్య మంచి అమ్మాయి అని మనసులో అనుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఎలాగైనా రమ్యను రక్షించాలి అనుకునే రమ్యకు కాల్ చేస్తాడు. రమ్య, నేను సురేష్ని, నీతో మాట్లాడాలి, ఎలాగో నీకు పెళ్ళి అవుతుంది, మనం ఎప్పటికీ కలవలేము, ప్లీజ్ ఒకసారి నాతో మాట్లాడతావా అని రమ్యను అడుగుతాడు. అప్పుడు రమ్య సర్లే సురేష్ అని అంటుంది. ఎక్కడ కలుద్దాం అని సురేష్ అడుగుతాడు. అప్పుడు రమ్య, నీ ఇష్టం సురేష్, నువ్వెక్కడ అంటే అక్కడే కలుద్దాం అని ఫోన్ కట్ చేస్తుంది. రమ్య తన మనసులో సురేష్ని కలవాలా వద్దా అని ఆలోచిస్తుంది. రమ్య మనసులో సురేష్ని ఒకసారి కలిస్తే తన పీడ విరగడైపోతుంది అనుకొని తన మనసుకు సర్ది చెప్పుకుంటుంది. ఆ రోజు సాయంత్రం రమ్య గుడి దగ్గరకు బయలుదేరుతుంది. సురేష్ రమ్య కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. చెప్పు సురేష్, నాతో ఏం మాట్లాడాలి అని రమ్య అడుగుతుంది. ఏం లేదు రమ్య, నిన్ను ఒకటి అడుగుతాను, చెప్తావా అని అంటాడు. అప్పుడు రమ్య, సరే చెప్తాను, ఏంటి సురేష్ అని అడుగుతుంది. నేనంటే నీకు ఎందుకు ఇష్టం లేదు రమ్య అని అడుగుతాడు. అప్పుడు రమ్య సైలెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఎందుకు సురేష్, అవసరమా అయిపోయిన దానికి అని రమ్య అంటుంది. సురేష్, చెప్పు రమ్య, చెప్తేనే కదా నాకు కూడా అర్థమయ్యేది అని అంటాడు. అప్పుడు రమ్య, నేను చెప్పను, నాకు అవసరం ఉంటేనే ఆ వస్తువు గురించి ఆలోచిస్తాను, లేకుంటే నేను ఆ వస్తువు గురించి ఆలోచించను అని సమాధానం చెప్తుంది. సురేష్, రమ్య, మనము ఒకసారి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుందాం అంటాడు. అప్పుడు రమ్య సరే అని సమాధానం చెప్తుంది. వెంటనే ఇద్దరు కలిసి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటుంటే వెంటనే సురేష్ తన ప్యాకెట్లో నుండి పసుపు తాడు తీసి రమ్య మెడలో కడతాడు. కళ్ళు తెరిచి చూసేలోపు పసుపు తాడు రమ్య మెడలో ఉంటుంది. వెంటనే రమ్యకు ఏం చేయాలో దిక్కు తెలియదు. సురేష్ను పట్టుకొని చెంప దెబ్బ కొడుతుంది. ఎంత పని చేశావురా, నాకు ఇష్టం లేనిదే నా మెడలో పసుపు తాడు కడతావా, నీకెంత ధైర్యం అని పసుపు తాడు తీస్తుంటే పంతులు గారు వచ్చి, అమ్మ, అది అమ్మవారి పసుపు తాడు, నువ్వు తీయకూడదు, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అతను నీ భర్త అని అక్కడి నుండి వెళ్తాడు. వెంటనే రమ్య ఏడ్చుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సురేష్ ఇంటికి వెళ్ళి జరిగిన విషయం వాళ్ళ అమ్మకు చెప్తాడు. వాళ్ళ అమ్మ, ఎంత పని చేశావు సురేష్ అని అంటుంది. లేదమ్మా, నాగేంద్ర మంచివాడు కాదు, నాగేంద్రకి అమ్మాయిల పిచ్చి ఉంది, రమ్యకు అన్యాయం చేస్తాడు, అందుకే నేను ఆ పని చేయవలసి వచ్చింది అంటాడు. అప్పుడు వరలక్ష్మి, ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయికి శత్రువు అయ్యావు కదరా సురేష్ అంటుంది. అమ్మ, రమ్య ఇప్పుడు నా భార్య, తను ఎక్కడ ఉన్నా నా భార్యనే, ఎందుకంటే నేను కట్టిన పసుపు తాడు తన మెడలో ఉంటుంది కాబట్టి తను నా భార్య, తను కాపాడుకునే బాధ్యత నాకు ఉందమ్మా అంటాడు. సురేష్ రమ్య గురించి ఆలోచిస్తూ తన బెడ్రూమ్లోకి వెళ్తాడు.
తన మనసులో ఇలా అనుకుంటాడు, రమ్య నన్ను క్షమించు, నీ పర్మిషన్ లేనిదే నీ మెడలో పసుపు తాడు కట్టాను, ఇంతకంటే నాకు వేరే మార్గం కనిపించలేదు, నన్ను క్షమించు అంటాడు. రమ్య తన గదిలో ఒక మూలన కూర్చొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. గుడిలో సురేష్ తన పట్ల ప్రవర్తించినది గుర్తు చేసుకొని బాధపడుతుంది. తన మెడలో ఉన్న తాళిని చూసుకొని అసహించుకుంటుంది. దానిని తీసి పడేద్దామా అని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ పంతులు గారు చెప్పిన విషయం గుర్తు చేసుకొని సైలెంట్గా ఉంటుంది. నాగేంద్ర రమ్యకు కాల్ చేస్తాడు. రమ్య ఫోన్ తీయదు. వెంటనే నాగేంద్ర మెసేజ్ చేస్తాడు, ఏమి రమ్య బిజీగా ఉన్నావా, ఫోన్ తీయడం లేదు అని. వెంటనే ఫోన్ తీసి దూరంగా విసిరేస్తుంది. మరుసటి రోజు రమ్య ఆఫీస్కి వెళ్తుంది. ఆఫీస్ అయిపోగానే బయటికి వస్తుంటే సురేష్ తన బండి మీద ఫాలో అవుతాడు. రమ్య ఆగి, ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు అని అడుగుతుంది. నేను ఇప్పుడు నీ భర్తని, నువ్వు నా భార్యవి అంటాడు. అప్పుడు రమ్య, ఇష్టం లేనిదే పెళ్ళి కాదు, నువ్వు నా భర్త వని ఎలా అనుకుంటున్నావు అంటుంది. ఆ మాటకి సురేష్ చాలా బాధపడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెంటనే రమ్యకు నాగేంద్ర కాల్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి నాగేంద్ర గారు అంటుంది. ఎందుకు రమ్య ఎప్పుడు లేనిదే నాగేంద్ర గారు అంటున్నావు అంటాడు. ఏం లేదు, ఏమో నోటికి వచ్చేసింది అంటుంది. సరే మనం బయట కలుద్దామా అంటాడు. అప్పుడు రమ్య, నేను బిజీగా ఉన్నాను, నాకు కలవడం కుదరదు అని ఫోన్ కట్ చేస్తుంది. వెంటనే నాగేంద్ర ఫోన్ చేసి, ఎందుకు రమ్య నన్ను అవాయిడ్ చేస్తున్నావు అని అడుగుతాడు. లేదు, నేను బిజీగా ఉన్నాను అని ఫోన్ కట్ చేస్తుంది. వెంటనే నాగేంద్ర ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో, రమ్య నన్ను అవాయిడ్ చేస్తుంది, అమ్మ మాకు తొందరగా పెళ్లి చేయండి అంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ, ఒక 5 రోజుల్లో మీ పెళ్ళి అయిపోతుందిరా, ఓకేనా, ఇన్ని రోజులు ఉన్నావుగా, ఒక 5 రోజులు ఉండలేవా అంటుంది. అప్పుడు నాగేంద్ర మనసులో, ఇంకా 5 రోజుల్లో రమ్య నా సొంతం అయిపోతుంది, దాని పని చెప్తాను అనుకుంటూ లోపల నవ్వుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాడు. అటు రజని వాళ్ళ అమ్మ, ఇంకొక 5 రోజుల్లో రజని పెళ్ళి అని వాళ్ళ ఇంటి పక్కల వాళ్ళకి, వాళ్ళ బంధువులకు పెళ్లి పత్రికలు పంచుతుంది. రజని వాళ్ళ అమ్మ, రజని ఇప్పుడు రమ్య ఉంటే చాలా బాగుండేది అని ఆలోచిస్తుంది. రజని వాళ్ళ అమ్మ, ఏం ఆలోచిస్తున్నావు రజని అని అడుగుతుంది. అప్పుడు రజని, అమ్మ ఈ టైంలో రమ్య ఉంటే బాగుండేది అంటుంది. అప్పుడు వాళ్ళమ్మ, చూడు రజని, మీరు మంచి స్నేహితులు, ఆ దేవుడు ఎప్పటికీ మిమ్మల్ని వేరు చేయడు, తొందరలోనే రమ్య నీకు కనిపిస్తుంది అని నవ్వుతూ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రమ్య ఆఫీస్ నుంచి హాస్టల్కి వచ్చి తన రూమ్లో పడుకుంటుంది. రమ్య చాలా బాధపడుతుంది. తన మనసులో, తను ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది, నాకు ఇష్టం లేని అతను ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నాడు, దేవుడు ఇంత అన్యాయం ఎందుకు చేశాడు, నేను ఎవరిని ఇష్టపడితే వాళ్ళు నాకు దూరం అవుతున్నారు అని తనలో తాను చాలా బాధపడి చాలా ఏడుస్తుంది. అప్పుడు రమ్యకి ఫోన్ వస్తుంది. రమ్య కాల్ లిఫ్ట్ చేసి, హలో ఎవరు అని అంటుంది. నేను సురేష్ని, నీతో మాట్లాడాలి అంటాడు. వెంటనే రమ్య ఫోన్ కట్ చేస్తుంది. మళ్ళీ సురేష్ వెంటనే ఫోన్ చేస్తాడు. రమ్యకి చిరాకు వచ్చి వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. ఆ టైంలోనే నాగేంద్ర రమ్యకి కాల్ చేస్తాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో డైరెక్ట్గా హాస్టల్ దగ్గరికి వస్తాడు. హాస్టల్ వార్డెన్ వచ్చి, రమ్య నీ కోసం ఎవరో వచ్చారు అని చెప్తారు. రమ్య, ఈ టైంలో నా కోసం ఎవరు వస్తారు, కొంపదీసి సురేష్ వచ్చాడా అని తన మనసులో అనుకొని కిటికీలోంచి బయటకు చూస్తుంది. బయట నాగేంద్ర ఉంటాడు. వెంటనే తన మెడలో ఉన్న తాళిని దాచుకొని వెంటనే రమ్యకి ఉంది. ఎందుకు రమ్య ఫోన్ స్విచ్ ఆఫ్ చేశావు, ఎందుకు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు, ఇంకో 3 రోజుల్లో మన పెళ్ళి, ఆ విషయం అయినా గుర్తుందా అని అడుగుతాడు. అప్పుడు రమ్య, గుర్తుంది నాగేంద్ర అని చెప్తుంది. రమ్య, నిన్ను అమ్మ ఇంటికి తీసుకొని రమ్మని చెప్పింది, నువ్వు బట్టలన్నీ సర్దుకో, ఇంటికి వెళ్దాం అని అంటాడు. రమ్య, నేను రాను నాగేంద్ర, నేను ఇక్కడే ఉంటాను, పెళ్ళి కాకముందు మీ ఇంటిలో ఉంటే నలుగురు 4 రకాలుగా మాట్లాడతారు, నేను రాను అని సమాధానం చెప్తుంది. అప్పుడు నీ ఇష్టం రమ్య, నేను నిన్ను బలవంతం చెయ్యను, ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్తాడు. అప్పుడు రమ్య తన మనసులో, సురేష్ నన్ను పెళ్లి చేసుకున్న విషయం వెంటనే నాగేంద్రకి చెప్పాలి, లేకుంటే నాగేంద్ర నా మీద ఎక్కువ ప్రేమను పెంచుకొని పిచ్చోడు అయిపోతాడేమో అని తన మనసులో అనుకుంటుంది. వెంటనే నాగేంద్రతో ఒక విషయం చెప్పాలి అంటుంది. నాగేంద్ర, చెప్పు రమ్య, ఏ విషయం గురించి చెప్పాలి అనుకుంటున్నావు అని అడుగుతాడు. అప్పుడు రమ్య, ఇప్పుడు వద్దు, మనం రేపు బయట కలుద్దాం, అక్కడ మాట్లాడుకుందాం అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. సురేష్ ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. వరలక్ష్మి అక్కడికి వచ్చి, ఏమి ఆలోచిస్తున్నావురా అని అడుగుతుంది. అమ్మ, నేను తప్పు చేశాను కదా, రమ్యకు ఇష్టం
లేకుండా తన మెడలో తాళి కట్టాను. రమ్య చాలా బాధపడుతుంది. అమ్మ తను నా ముఖం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. నేను తప్పు చేశా కదా అని సురేష్ వరలక్ష్మితో అంటాడు. అప్పుడు వరలక్ష్మి సురేష్తో, దేవుడు పెళ్ళిళ్ళు ఎప్పుడు ఎవరిని చేసుకోవాలో ముందే నిర్ణయిస్తాడంట. నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? ఎంత కాదన్నా రమ్య ఇప్పుడు నీ భార్య. నువ్వే రమ్యకి నచ్చ చెప్పుకొని ఇంటికి తీసుకొనిరా అని చెప్తుంది. అప్పుడు సురేష్, నాకు రమ్య అంటే చాలా ఇష్టం అమ్మ, కానీ రమ్య నన్ను చూస్తేనే చిరాకు పడుతుంది. ఎలాగైనా దేవుడు రమ్య మనసు మార్చాలి అమ్మ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నాగేంద్ర హాస్టల్ నుండి ఇంటికి వస్తాడు. వాళ్ళ అమ్మతో, అమ్మ రమ్య రానంటుంది, నేను ఎంత చెప్పినా తను వినడం లేదు అంటాడు. అప్పుడు వాళ్ళమ్మ నాగేంద్రతో, రమ్య పద్ధతి గల అమ్మాయి, అందుకని తను పెళ్లి కాకముందే మన ఇంటికి రాదు. నువ్వు దాని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు, ఎందుకంటే ఇంకో 3 రోజుల్లో మీ పెళ్లి జరుగుతుంది. రమ్య నీతోనే ఉంటుంది. ఎక్కువ ఆలోచించకుండా మంచిగా సంతోషంగా ఉండు అని చెప్తుంది. రజని వాళ్ళ అమ్మ రజని దగ్గరకు వచ్చి, సురేష్ ఫోన్ చేశాడు, నువ్వు బయటకు వెళ్తావా? నీకు చీర ఇప్పిస్తాను అని చెప్తున్నాడు అంటుంది. రజని, ఎందుకమ్మా ఇలాంటివి నాతో చెప్పవద్దు, నాకు వెళ్ళడం ఇష్టం లేదు అని సమాధానం చెప్తుంది. అబ్బాయి చాలా సేపటి నుండి బ్రతిమిలాడుతున్నాడు, వెళ్ళమ్మా, వెళ్ళి చీర తీసుకొని తొందరగా రా అమ్మ అని చెప్తుంది. అప్పుడు రజని సరే అమ్మ అని బయలుదేరుతుంది. రజని ఆటోలో నుండి దిగగానే రమేష్ రజని కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. వచ్చారా రజని అని నవ్వుతూ అడుగుతాడు. అప్పుడు రజని సిగ్గుతో అవును అని సమాధానం చెప్తుంది. ఇద్దరు కలిసి షాప్లోకి వెళ్తారు. రమేష్ రజని, నీకు ఇష్టమైన చీర తీసుకో, దాని ఖరీదు చూడకు అని చెప్తాడు. అప్పుడు రజని ఓకే అని తల ఊపుతుంది. వెంటనే రజని ఒక చీర సెలెక్ట్ చేసుకుంటుంది. దాని ఖరీదు 25,000 ఉంటుంది. రజని మనసులో ఇంత ఖరీదు ఉంది, వద్దు అని ఆ చీర వెనక్కి జరిపి వేరే చీర తీసుకుంటుంది. అది గమనిస్తూ రమేష్ వెంటనే, రజని వెనక్కి జరిపిన చీరను తీసుకో, నాకు ఇది బాగా నచ్చింది, నీకు ఓకేనా అని అడుగుతాడు. అప్పుడు రజని తీసుకోవాలా వద్దా అన్నట్లు నాకు ఓకే అంటుంది. రమేష్ ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఇది ప్యాక్ చేయమని చెప్తాడు. దాంతోపాటు రమేష్ ఇంకో చీర తీసుకుంటాడు. రజనికి రమేష్ తన మీద చూపిస్తున్న ప్రేమకి తన మనసులో కూడా రమేష్ గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది. రమేష్ రజనిని తన ఇంటి దగ్గర వదిలి తన ఇంటికి వెళ్తాడు. తన పిన్ని అయిన వరలక్ష్మిని పిలిచి తను తెచ్చిన చీరను ఇస్తాడు. వరలక్ష్మి ఆ చీరను చూసి చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే వరలక్ష్మి ఇంతవరకు ఇలాంటి చీర తను కట్టుకోలేదు. అంత ఖరీదైన చీర కూడా తను ఎప్పుడు తీసుకోలేదు. వరలక్ష్మి రమేష్తో, ఎందుకు నాన్న నాకు ఇంత ఖరీదైన చీర తెచ్చావు అని అడుగుతుంది. అప్పుడు రమేష్, పిన్ని మా అమ్మ చనిపోయిన తర్వాత నువ్వు నన్ను పెంచి పెద్దవాడివి చేశావు, నీ రుణం ఇలా అయినా తీర్చుకోనివ్వు అంటాడు. వరలక్ష్మి మనసులో, నాకు ఇలా ఎవ్వరూ చీర తీసి ఇవ్వలేదు రమేష్, నా కొడుకు కాకపోయినా నన్ను బాగా చూసుకుంటున్నాడు, తన పట్ల నేను మంచిగా ఉండాలి, మంచిగా ప్రవర్తించాలి అని రమేష్ గురించి ఆలోచిస్తుంది. నారాయణ, వరలక్ష్మి ఎక్కడున్నావు? వరలక్ష్మి నాకు టీ తీసుకురా అని పిలుస్తాడు. అప్పుడు వరలక్ష్మి వస్తున్నానండి అని అక్కడి నుంచి వెళ్తుంది. సురేష్ ఎలాగైనా రమ్య మనసు మార్చాలి అనుకుంటాడు. మరుసటి రోజు నాగేంద్ర దివ్యకు కాల్ చేసి, దివ్య కలుద్దామన్నావు కదా, ఏదో విషయం చెప్తానన్నావు కదా అని అడుగుతాడు. అప్పుడు రమ్య, నేను వస్తాను, నువ్వు కూడా బయలుదేరు అని అంటుంది. రజని రమేష్ పెళ్లి సంబరాలు మొదలవుతాయి. ఇటు నాగేంద్ర రమ్య పెళ్లి సంబరాలు కూడా మొదలవుతాయి. ఆ 2 కుటుంబాలు చాలా హడావిడిగా ఉంటాయి. ఈ పెళ్లి హడావిడి గురించి తర్వాత భాగంలో చదువుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.